జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ 10, టైటిల్ నేను నా బస్తీ విశేషాలు. క్రిందటి సంచికలో నర్సరావుపేట నుంచి హైదరాబాదుకు ఆర్టీసీ బస్సులో తిరిగి వెళ్తున్న మేము మా అన్నయ్య సాయి మా బామ్మ గురించి విషయాలు చెప్పమని అడగడం, దానికి మా అమ్మ మా బామ్మ గురించి చెప్పడం మొదలుపెట్టిందని, మా బామ్మ ముచ్చటైన కాపురం, మా తాతయ్యకు చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో సహకరించడం, తన బంధువులని, అత్తమామలని, పిల్లలని, తర్వాత కాలంలో మనవలు మనవరాలని ఎంతో ఆప్యాయంగా చూసుకునేదని, ఏదో పని మీద గుంటూరులోని రూపనకుంట్ల సుబ్బయ్య గారి ఇంటికి వెళ్ళి మేడమెట్లు ఎక్కుతూ జారిపడడం, గురుజాలలో మా పెద్దనాన్నగారి ఇంట్లో మంచం పట్టి ఉండడం, తరువాత ఆరోగ్యం క్షీణించి నర్సరావుపేటలోని మా పెద్దనాన్నగారి ఇంటికి చేరడము, మేము మంచం మీద ఉన్న మా బామ్మను చూడడము, ఆరోగ్యం మెరుగైన మా బామ్మను వదిలి మేము తిరిగి హైదరాబాదుకు వెళ్ళే బస్సులో ప్రయాణం గురించి తెలుసుకున్నాం. ఇక కథలోకి వస్తే, మా బస్సు హైదరాబాదు చేరేసరికి ఉదయం బహుశా 4:30 కావస్తోంది. బస్సులో లైట్లు వేశారు. కండక్టరు హైదరాబాద్ వచ్చింది, దిగండి దిగండి అని పెద్దగా అరుపులు. మంచి నిద్రలో ఉన్న మేము ఒక్కసారి ఉలిక్కిపడి లేచాం. అప్పుడే హైదరాబాదు వచ్చేసిందా అని. సగం నిద్రలోని బస్సులోని ప్యాసింజర్స్ తమ తమ లగేజ్ని తీసుకొని బస్సు దిగుతున్నారు. ఇక్కడ లగేజ్ విషయంలో చెప్పుకోవాలి. ఆ రోజుల్లో విఐపి సూట్ కేసులు, ట్రాలీలు లాంటివి ఏవి ఉండేవి కావు. ఎక్కువగా జిప్ బ్యాగ్స్ వాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో మనిషికి 3 లేక 4 జతలు ఉంటే చాలా గొప్ప. అదే ఇప్పుడు చూడండి, సూట్ కేసులు, ట్రాలీలో కూడా ప్లేస్ సరిపోవడం లేదు బట్టలు సర్దుకున్నాక. ఇలా నిద్రపోతున్న మా చెల్లెల్ని ఎత్తుకొని సగం నిద్రలో కళ్ళు నులుపుకుంటూ తప్పటడుగులు వేస్తున్న నన్ను, మా అన్నయ్య, అక్కయ్య, పిన్నితో బస్సు దిగింది మా అమ్మ. మాతో పాటు నిద్రపోతున్న మా తమ్ముడు రాజాని ఎత్తుకొని మా విద్యానగర్ అమ్మ, మా అన్నయ్యలు, అక్కళ్ళు తోటి మాతో పాటు దిగారు. హైదరాబాద్లో కాలానుగా మెట్రో లాంటి ట్రైన్స్ వచ్చినా మారనిది గౌలీగూడ బస్టాండు, రైల్వే స్టేషన్లు. కాకపోతే అప్పటి పాత బస్టాండు గౌలీగూడలోనే ఉన్న, ప్రస్తుతం ఉన్న బస్టాండ్కి మూసీ నది అవతల గౌలీగూడ వైపు ఒక పెద్ద రేకుల షెడ్లో ఉండేది. దాని వెనక ఊర్ల నుంచి వచ్చే బస్సులు ఆగేదానికి సపరేట్ స్టాండ్ ఉండేది. బస్టాండ్ మేము ఉండే జాంబాగ్ ఇంటికి బాగా దగ్గర. కాకపోతే ఇంకా తెల్లవారలేదేమో, మా నాన్న, మా అమ్మ పిల్లలమైన మమ్మల్ని సైకిల్ రిక్షాలో బేరం చేసి పంపించారు. మా విద్యానగర్ పెద్దనాన్నగారు, ఆ అమ్మ పిల్లలను ఓ 2 రిక్షాలు అద్దెకు తీసుకొని మాకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి సైకిల్ రిక్షాల గురించి. ఆ రోజుల్లో హైదరాబాద్లో గల్లీ నుంచి మెయిన్ రోడ్డు వరకు ఎక్కడ చూసినా సైకిల్ రిక్షాలు కనిపించేవి. అక్కడక్కడ ముఖ్య కూడలి లాంటి కోటి, గౌలీగూడ బస్ స్టాపు, రైల్వే స్టేషన్లలో ట్యాక్సీ స్టాండులు ఉండేవి. ఆటోలు ఎక్కడా చూసినట్టు గుర్తే లేదు. అందులో సైకిల్ రిక్షాలు హైదరాబాద్కి, ఆంధ్రాకి చాలా తేడా ఉండేది. ఆంధ్రాలోని సైకిల్ రిక్షాలు ఎత్తుగా ఉండి ఎక్కితే ఏదో సింహాసనం మీద ఉన్నట్లు ఉండేది. హైదరాబాద్లోని సైకిల్ రిక్షాలు కాస్త చిన్నగా ఉండి ఎక్కడానికి ఈజీగా ఉండేది. ఆ రోజుల్లో కొత్తగా ఎవరైనా ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి ఫలానా పేటకు వస్తావా అబ్బి అంటే ఎక్కువగా అటు హిందీ కాక, ఉర్దూ కాక, అసలు సిసలైన కలగూరగప్ప భాష మాట్లాడే సగటు హైదరాబాద్ రిక్షావాడు వీరిని ఇట్టే బురుడి కొట్టించి
ఊరంతా తిప్పి చివరికి వారు వీధికి తీసుకెళ్లేవాట ఎక్కువ డబ్బులు వసూలు చేసి. ఈ రిక్షావారి భాష కాకుండా వాళ్ళ అడిగే బాడుగ డబ్బులు చారానా, ఆటానా, 1 రూపాయి, సవా రూపాయి, 1.5 రూపాయి. ఆ సవా రూపాయి, 1.5 రూపాయికి తేడా తెలవక రిక్షావాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చేవారట పాపం. కానీ ఏ మాట కామాటే. పాపం ఈ సైకిల్ రిక్షా తొక్కే వాళ్ళు కష్టజీవులు. రోజంతా కష్టపడిన గంజి తాగే డబ్బులు సంపాదిస్తే గొప్పే. ఈ రోజుల్లో ఫ్రీ పథకాలు ఏవీ లేని కాంగ్రెస్ వారి పరిపాలన అప్పుడు. తర్వాతి కాలంలో సైకిల్ రిక్షాలు కనుమరుగయ్యి వాటి ప్లేస్లో ఆటోలు వచ్చాయి. ఈ ఆటో వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా రోడ్ల మీద రై రైమంటూ నడుపుతూ మీటర్ని నామమాత్రంగా ఉంచుకొని తను చెప్పిన ధరకే ఆటోలు నడిపే కాలం వచ్చింది. మొత్తానికి మేమంతా సైకిల్ రిక్షాలో ఇంటికి చేరుకున్నాం. పిల్లలమంతా ప్రయాణంతో సగం నిద్రకి దూరమయ్యామేమో. వెంటనే పడక ఎక్కేశాం. నిద్ర లేచేసరికి ఉదయం 7:30 అయినట్టుంది. మా నాన్న ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నారు. మా అమ్మ మాలాగా నిద్రపోయినట్టు లేదు. పళ్ళు తోముకోవడానికి అరచేతిలో ఆనందాస పళ్ళపొడి వేసి నన్ను మా అన్నయ్యని ఇంటి ముందు ఉన్న మా జామ చెట్టు కిందకి పంపింది మా అమ్మ. మాకు తియ్యగా ఉన్న ఆనందాస పళ్ళపొడి అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో టూత్ పేస్ట్లు, టూత్ బ్రష్లు మాట దేవుడెరుగు. కాల్గేట్ టూత్ పౌడర్తో ఎవరి చేతి వేళ్ళు వాళ్ళ టూత్ బ్రష్గా పళ్ళు తోముకున్నాడమే ఎంతో గొప్ప. కానీ ఏ మాటకు ఆ మాట. ఓసారి మా మలక్పేట మురళి వాళ్ళ ఇంటికి వెళ్తే కాల్గేట్ టూత్ పౌడర్తో పళ్ళు తోముకున్న అనుభవం ఇంకా గుర్తుంది. దాని సిగదరగా స్ట్రాంగ్ పిప్పర్మెంట్ రుచితో ఎంతో రుచిగా ఉండేదో. పైగా భలే నురుగు వచ్చేది. అలా మాకున్న ఆనందాస పళ్ళపొడితో తృప్తిగా పళ్ళు తోముకొని మా అమ్మ దగ్గరికి వచ్చాను నా పాల గ్లాస్ కోసం. ఎంత ప్రళయం వచ్చినా నేను కాంప్రమైజ్ కానిది నిండుగా ఉన్న నా పాల గ్లాసు అని బాగా తెలిసిన మా అమ్మ నా కోసం రెడీగా ఉంచింది నా పాల గ్లాసుని. తరువాత వెంటనే స్నానాదులు ముగించుకొని అప్పటికే మా కోసం వెయిట్ చేస్తున్న మా ఫ్రెండ్స్ ఇంతకుముందు చెప్పినట్టు మలక్పేట మురళి, రామచందర్, రఘు, సత్యప్రియ, చెల్లాయి, సీత, గౌరీ మొదలగు వారితో ఆడుకోవడం మొదలుపెట్టా. నేను, మా అన్నయ్య, మా చెల్లెలును. అది ఎండాకాలం కాబట్టి ఎవరికి స్కూల్స్ లేవు. పిల్లలమైన మమ్మల్ని ఎండలో ఆడుకోకుండా మధ్యాహ్నం నిద్రపుచ్చడానికి మా అమ్మ చాలా ట్రై చేసేది. కాకపోతే మా అమ్మకు తప్ప మాకైతే అసలు నిద్ర పట్టేది కాదు. మా అల్లరి భరించలేక మా అమ్మ నన్ను, మా అన్నయ్య సాయి, మా చెల్లెలు లక్ష్మి, మా మలక్పేట మురళిని దగ్గరలో ఉన్న పంతుల గుడికి పంపించారు. ఆ స్కూలు ఫీజు 2 రూపాయలు. ప్రొద్దున 9 గంటల నుంచి సాయంత్రము 4 గంటలు టంచనగా వచ్చే కుళాయిలోని నీళ్లతో ముగిసేది. ఆ బడిలో ఎక్కాలు, ఆలు వల్ల వేయించేవాళ్ళు. హాయిగా ఎండాకాలంలో ఆడుకుంటున్న మమ్మల్ని అలా స్కూల్ పేరిట హింసించడం మాకు అస్సలు నచ్చేది కాదు. అలా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం నరసరావుపేట నుంచి టెలిగ్రామ్, మా బామ్మ తుది శ్వాస విడిచిందని. మా నాన్న కళ్ళలో కన్నీళ్ళు. ఇంతకు ముందు చెప్పినట్లు మా నాన్నకు వాళ్ళ అమ్మ అంటే ఎంతో ప్రేమ. మా అమ్మ బామ్మ చనిపోయిందని ఒకటే ఏడుపు. అంతకుముందు మా బామ్మ కథ ఆశాంతం విన్నామేమో. పిల్లలమైన మేము బిక్కముఖం వేశాం. మా అమ్మ నాన్న ఉన్నపలంగా బట్టలు సర్దుకుంటున్నారు ప్రయాణానికి. ఈ మధ్యనే మేమంతా నరసరావుపేటకి వెళ్ళి వచ్చాం. ఆ రోజుల్లో కుటుంబం అంతా ప్రయాణం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పైగా ఉన్నపలంగా బయలుదేరాలేమో. ఆ రోజుల్లో
నరసరావుపేటకి హైదరాబాదు నుంచి ప్రొద్దున ఒకటి, రాత్రికి ఒక బస్ సర్వీస్ ఉండేది. మధ్యలో ఏదైనా అర్జెంట్ అవసరానికి నరసరావుపేటకి పోవాలంటే మాచర్ల దాకా ఒక బస్సు, దాని తర్వాత ఇంకో బస్సు మారి నరసరావుపేటకి వెళ్ళవలసి వచ్చేది. ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు మా అమ్మ నాన్న. మామూలుగా మాకు అవసరానికి అండగా మేమున్న హైదరాబాదులోనే ఉండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఏ ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇంకేమైనా అవసరం వస్తే నన్ను, మా అన్నయ్య, చెల్లెల్ని ఎక్కువగా కోటిలో ఉన్న మా అమ్మమ్మ ఇంట్లో ఉంచేవాళ్ళు. కానీ మాకు ఇప్పుడు మైల వచ్చిందేమో మేము వెళ్ళి మా అమ్మమ్మ ఇంట్లో వెళ్ళడానికి లేదు. మా అమ్మమ్మ ఇంట్లో మా తాతయ్య, 2 మేనమామలు, మా పిన్నమ్మ ఉండేది. కాబట్టి మా కోసము మా అమ్మమ్మ, మా అక్క వెంబడే ఎప్పుడూ తిరిగే జిగిరి దోస్త్ మా పిన్ని జానకి మా ఇంటికి వచ్చి ఉండేటట్లు ఏర్పాటు చేసి ఊరికి బయలుదేరారు మా అమ్మ నాన్నలు. మా అమ్మమ్మ మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసేది. మాకు కూడా మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అలా కొన్ని రోజులు ఫాస్ట్గా గడిచిపోయాయి. ఓ రోజు పొద్దున్నే మా అమ్మ ఊరి నుంచి వచ్చింది. మా అమ్మను చూడగానే మాకు భలే సంతోషం వేసింది. తరువాత మా అమ్మమ్మకి చెప్పుకోవచ్చింది. మా బామ్మ అంత్యక్రియలకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు కాక బంధువులు చాలామంది వచ్చారని, ముత్తైదువుగా మా బామ్మని సాగనంపారని, 4 కొడుకులు ఎంతో శ్రద్ధతో దినకర్మలు, దాని తర్వాత వైకుంఠ సమారాధన కార్యక్రమం చేశారని చెబుతూ మా నాన్న, విద్యానగరు పెద్దనాన్న కలిసి మా బామ్మ అస్థికలను తీసుకొని పవిత్రమైన గంగానదిలో నిమగ్నం చేయుటకు కాశీకి వెళ్ళారని కన్నీళ్లతో చెప్పుకొచ్చింది మా అమ్మ. ఎంతో ఆప్యాయత, గౌరవం చూపే తన వియ్యపురాల్ని తలుచుకొని కళ్ళనీరు పెట్టుకుంది మా అమ్మమ్మ. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మా విద్యానగర్ పెద్దనాన్న, అదే నాగభూషణరావు పెద్దనాన్న గారు, ఒకప్పుడు నైజాం వారి ట్రాన్స్పోర్ట్ విభాగంలో పనిచేసేవారట. ఆ రోజుల్లో రైల్వే, బస్ సర్వీసులు 2 ఒకే విభాగంలో ఉండేదట. తర్వాత రోజుల్లో బస్ సర్వీసులను ఆర్టీసీలో విలీనం చేసిన మా పెద్దనాన్నగారికి రైల్వేలోనూ పాస్ ఉండేదట. ఆ విధంగా మా పెద్దనాన్నగారు, మా నాన్న కలిసి మా బామ్మ అస్థికలను గంగలో కలపడానికి కాశీకి వెళ్ళారని చెబుతూ మా అమ్మని చూస్తూ, నరసరావుపేటలో పూర్వ గుడిసెలో మంచంలో చూసిన మా బామ్మను గుర్తు చేసుకున్నాం పిల్లలమైన మేము. అలా మా బామ్మ అధ్యాయం ముగిసింది. మా బామ్మ గురించి ఏమీ తెలియని నేను చాలా విషయాలు తెలుసుకొని గత 2 ఎపిసోడ్స్లో ముచ్చటించుకునే అవకాశం కల్పించిన మా వెంకటేశ్వరరావు అన్నయ్య, అన్నపూర్ణ అత్తయ్య, మా గురజాల అమ్మ అంటే సుశీల అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. వచ్చే సంచికలో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఆ పరిసరాలు, నేను, మా అన్నయ్య, మా చెల్లెలు అక్కడ ఎలా ఎంజాయ్ చేశామో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాటి గురించి తెలుసుకోవాలంటే వచ్చే సంచిక వరకు ఆగాలి. మరి మీ వద్ద సెలవు తీసుకుంటూ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కిందొక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.